హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారా? కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. సో వర్క్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయండి. మైండ్ అనేది చాలా ప్రెజర్తో ఉంది. సో నేను ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నా కానీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని చెప్పి అది అవ్వట్లేదండి. ఆ, కొంచెం అందులో అన్ని కూడా హెవీగా చేసేసరికల్లా, అంటే అటు కటింగ్ ఇట్లా వర్క్ ఇవంతా కూడా మెయింటైన్ చేసేది, కస్టమర్లు వచ్చినప్పుడు డిజైన్ చూసుకునేది, దీనివల్ల నాకు కొంచెం హెవీగా వర్క్ అయిపోయి కూడా ఆటోమేటిక్గా స్ట్రెస్ అవుతాం కదండి. అందులో నేను చెప్పాను కదా, వీడియోస్ తీయడానికి కానీ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కానీ ఎవ్వరు ఉండరనమాట. అవి కూడా నేనే వీడియో మేకింగ్ చేసుకోవాలి, ప్లస్ ఎడిటింగ్ చేసుకోవాలి. వర్క్స్ అనేటివి పెంచుకుంటూనే వస్తున్నాను కాబట్టి నిజంగా వీడియోలు అప్లోడ్ చేసేకైతే నాకు టైం అనేది ఉండట్లేదండి. కానీ కొంచెం ఫ్రీ టైం దొరికినా కానీ డెఫినెట్గా నేను వర్క్స్ అయితే మటుకు ఆల్మోస్ట్ అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి. వెళ్ళిపోయేటివి అయితే మటుకు వెళ్ళిపోతున్నాయి. కొన్ని సింగిల్గా అంటే ఇలాగ ఫేస్ టు ఫేస్ కాకోకుండా కూడా నేను వీడియోస్ అయితే తీసి పెట్టాను. బట్ దానికైనా సరే యూట్యూబ్లో నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాల్సిందేదనమాట. అందుకోసమని ఇంకొక ఛానల్లో ఇంకా అవ్వదు అని చెప్పేసి అని మ్యూజిక్ పెట్టేసి దాని ద్వారా మనీ రాకుండా పర్లేదు, ఆ ఛానల్లో ముందైతే డిజైన్స్ అయితే బయటకు వెళ్ళాలి అని చెప్పేసి అన్నట్లుగా భారతి క్రియేషన్స్ ఛానల్లో అయితే మటుకు మ్యూజిక్తో పెట్టాలని చెప్పి ఇంకా డిసైడ్ అయిపోయాను. సో ఇంకా ఆ ఛానల్కి అయితే నాకు మనీ రాకున్నా పర్లేదు, వర్క్స్ అనేటివి అవుట్పుట్ అనేది వెళ్ళాలా, కలర్ కాంబినేషన్స్ అనేది మీకు అర్థం కావాలని చెప్పేసి అని అయితే అనుకున్నాను. ఇంకా ఏమో తెలియదు, మొత్తానికైతే మటుకు నాకైతే నిజంగా టైం అయితే అస్సలు ఉండట్లేదండి. టైం వీడియోస్ తీయాలన్నా ఎడిటింగ్ చేయాలన్నా కానీ టైం లేదు. ఎందుకోసమని అంటే మనము ఇంత రాన్నా మనం పెంచుకుంటా ఉండేది కస్టమర్లకు టైం టు టైం ఇవ్వడానికి. సో వాళ్ళకి టైం టు టైం ఇవ్వాలని చెప్పేసి అంటే హార్డ్ వర్క్ చేయాలి. సో ఆ హార్డ్ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్ ఉందండి నాకు. సో ప్రజెంట్ అయితే వీడియోస్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వదలుచుకోలేదండి. ఎందుకనంటే కస్టమర్లకు ముందు టైం టు టైం అని అయితే మటుకు డెలివరీ అయితే చేయాలి. సో వర్క్స్ అనేది పెంచుకోవాలి అని చెప్పేసి అనేది డిసైడ్ అయిపోయాను. ఏ అర్జెంట్ బ్లౌజ్ వచ్చేసినా కానీ నేను చేయాలని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంతకుముందు ఎమర్జెన్సీ బ్లౌజెస్ అయితే అస్సలు తీసుకుంటుండేదాన్ని కాదండి. ఇప్పుడు మటుకు చాలా మంది కస్టమర్స్ వెనక్కి పోతుంటే చాలా బాధలు వేస్తుంది అనమాట. అందుకోసమని ఎమర్జెన్సీ బ్లౌజెస్ కానీ ఏ బ్లౌజ్ కానీ అర్జెంట్ వచ్చింది అని చెప్పేసి అన్నా కానీ ఒక్క బ్లౌజ్ కూడా రిటర్న్ పంపించకుండా హార్డ్ వర్క్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. అందుకే ఎక్కువ టైము నేను వర్క్స్కే కేటాయిస్తున్నాను, వీడియోస్కి అయితే మటుకు కేటాయించలేకున్నాను. బట్ చెప్తున్నాను కదా, టైం దొరికినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇలాగా కలెక్షన్ అయితే నేను చూపించగలుగుతానండి. ఓకేనా? సో ఇది వచ్చేసి సింగిల్ నెక్ ఒకటే వేయించుకున్నారండి. థ్రెడ్స్ అవంతా కూడా కట్ చేయాలి. బట్ కలర్ కాంబినేషన్ చూపించేస్తే రేపు థ్రెడ్స్ కట్ చేసేసి నేను పార్సల్ చేసేయచ్చు. కానీ ఆన్లైన్ ఆర్డరే అండి. ఆన్లైన్ ఆర్డర్ అంటే కూడా వీళ్ళు మళ్ళీ పార్సల్ చేయకోకుండా వచ్చి ఇచ్చి వెళ్ళారండి వాళ్ళైతే మటుకు. సో పాట్ నెక్ వస్తుంది, పాట్ నెక్కి వన్ సైడ్ డిజైన్ వస్తుంది అనమాట, షోల్డర్ డిజైన్. సో ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ మాత్రమే వేయించుకున్నారు. సో షోల్డర్ డిజైన్ టోటల్గా కూడా ఇలాగా ముడికుట్టుతో ఉంటుందండి. ఇదైతే సో కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది కదా. యాక్చువల్లీ ఇది చాలా అంటే చాలా హైలైట్గా ఉందండి. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్గా హెవీగా ఉంటుంది. సో ఓన్లీ వైట్ గోల్డ్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ యూజ్ చేసామండి ఇక్కడ. సెల్ఫ్ కాంబినేషన్ లోనే ఉండాలి అని చెప్పేసి అన్నారనమాట. అందుకోసం అని చెప్పి ఇలాగ తీసేసుకున్నాను. యాక్చువల్లీ శారీ దీనికంటే కొంచెం లైట్. నేను మొత్తం అంతా ఈరోజు క్లీనింగ్ చేసి సర్దిపించాను అనమాట. అందుకే శారీ కవరు వెనక్కి ఉన్నట్లుంది. మొత్తం అంతా కూడా ఇలా ఉంటుందండి. పికాక్కి జరీ ఇచ్చేసి కింద మళ్ళీ అవుట్లైన్ వచ్చేసి మనము డార్క్ వైలెట్ అయితే యూజ్ చేసాము. మీకు ఇక్కడ లాంగ్ నుంచి అయితే మీకు డిజైన్ ఇలా కనిపించేస్తుంది. సో నెక్ అయితే ఇలాగ వస్తుందండి. యాక్చువల్లీ హ్యాండ్స్ డిజైన్ వేరు, నెక్ డిజైన్ వేరు. కస్టమర్ వేయించుకునేది అలా సెలెక్ట్ చేసుకున్నారు. సో నెక్కు వచ్చేసి కట్ వర్క్ వస్తుంది, లీవ్స్ ఓన్లీ కట్ వర్క్. సో సింపుల్గా ఇలా చాలన్నారనమాట. వీళ్ళైతే స్టోన్స్ అలాగే ఏమి వద్దు అని చెప్పేసి అన్నారు. అందుకనే స్టోన్స్ అయితే ఏమి యాడ్ చేయలేదు. సో ఇంకా ఈ డిజైన్ వచ్చేసి నార్మల్గా మనకు నేను నెట్టెడ్ డిజైన్ చూపించాను కదండి. సో ఆ డిజైన్ అనమాట. సో ఓన్లీ అంతా కూడా గోల్డ్ సెల్ఫ్ కాంబినేషన్ అనమాట.
టోటల్ గా కలర్ కాంబినేషన్ అంతా కూడా గోల్డ్ సెల్ఫ్ కలర్ కాంబినేషనే. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇలాగ వస్తుంది. సో ఈ బ్లౌజెస్ కూడా చాలా వేసానండి. కాకపోతే చెప్తున్నాను కదా, నా ఎమర్జెన్సీ బ్లౌజెస్ అయినా వెనక్కి పంపించకూడదు అని చెప్పేసి నా నిర్ణయం అయితే తీసుకున్నాను. అందుకోసమనే ఫుల్గా హార్డ్ వర్క్ అయిందనమాట. సో ఆ వర్క్స్ పైనే టైం అంతా కేటాయిస్తున్నాను కాబట్టి మీకు ఇంకా చాలా డిజైన్స్ అయితే మటుకు నేను అప్డేట్ చేయలేకపోయాను. సూపర్ అంటే సూపర్ గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లతో వేసానండి. కొన్ని మటుకు మళ్ళీ ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా కొన్ని యాక్చువల్లీ ఈ బ్లౌజ్ కూడా మేకింగ్ చేస్తున్నప్పుడు తీసాను అనమాట వీడియో. బట్ ఇది స్టిచ్చింగ్ కూడా చేయాలి కాబట్టి మీకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మటుకు డిజైన్స్. మళ్ళీ కూడా ఇంకా అంటే ఉన్నాయి, బట్ ఇవి స్టిచ్చింగ్ లేకోకుండా పార్సల్ చేసేటివి అనమాట. స్టిచ్చింగ్ తో ఉండేటివి మళ్ళీ నేను సింగిల్ బ్లౌజెస్ వీలైతే గినా చూపిస్తాను. లేదు అని చెప్పేసానంటే ఇంకా అంతే, మళ్ళీ టైం దొరికినప్పుడు చూపిస్తాను. ఇంకొక డిజైన్ చూపిస్తానండి. సో ఇది కూడా వితౌట్ స్టిచ్చింగ్ తోనే వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ కట్ వర్క్ అండి. సో నెట్టెడ్ తో కట్ వర్క్ ఉంటుంది. సో ఈ డిజైన్స్ కూడా చాలా వేసామండి, కానీ అన్ని నాకు అప్లోడ్ చేయడానికి అయితే మటుకు టైం అయితే దొరకడం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లతో ఇప్పుడు కరెక్ట్ గా వీడియో మేకింగ్ చేస్తున్నప్పుడు ఉన్నాయి కాబట్టి చూపించగలుగుతున్నా. సెల్ఫ్ కాంబినేషనే నెట్ అండి. అయితే డబల్ లేయర్ పెట్టాను అనమాట. ఇదిగో నెట్ కూడా ఇంకా అలాగనే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే గిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి ఎంబ్రాయిడరింగ్ వర్క్స్. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.